పుణ్య పురుషులు వేరయా, పంచులందు ఆది పంచులు వేరయా. విశ్వదాభిరామ ఆది స్కిట్ చూసేద్దాంరా మామ. ప్లీజ్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. నీ పుంజు నా పెట్టని ముద్దెట్టుకొని, నీ పెట్టన్న పుంజుని జోకొట్టిపోని. ఇది మేము చేయబోయే స్కిట్. ఇందులో ప్రతి పంచి మిమ్మల్ని నవ్వించాలన్న ఉద్దేశంతోనే రాస్తారు. స్కిట్ కొట్టిన డబ్బులు పేటిఎం లో ఎప్పుడు పడతాయా అని వెయిట్ చేస్తారు. ఇలా ప్రతి స్కిట్ వెనక ఒక మినీ యుద్ధమే జరుగుతుంది. పాత సామాన్లు కొంటాం, పాత వస్తువులు కొంటాం. ఏమండి పాత సామాన్లో రండి 3 సంవత్సరాలు బట్టి ఇదే చీర కట్టుకుంటున్నానండి, పడేయమంటారా? నిన్ను కట్టుకుని కూడా 13 సంవత్సరాలు అయింది, పడేయమంటావా? సంపాదించిందంతా ఖర్చు పెట్టడానికే కదండి. సంపాదన జబర్దస్త్ టీం లీడర్లకు వచ్చే పేమెంట్ అంత ఉంటే ఖర్చులు ఎక్స్ట్రా జబర్దస్త్ టీం లీడర్లకు వచ్చే పేమెంట్ అంత ఉంది. ఎందుకు అది అలా అంటావు? పాపం మీ ఆవిడ నిజంగానే ప్రేమ ఉందేమో. ప్రేమ దీనికి మేము ఉరేసుకోవడానికి రెడీ అయితే ఆ ఉరితాడికి వెన్నపూస రాసే టైపు ప్రేమ దీనికి. అయినా మగుడు పిల్లల రిలేషన్ అనేది మనకి మనం పెంచుకునే కుక్కకి మధ్య ఉన్న రిలేషన్ లో ఉండాలి, అంతేగాని సల్మాన్ ఖాన్ కి జంకకి మధ్య ఉన్న రిలేషన్ లో ఉండకూడదు. ఇంట్లో పనులన్నీ ఒక్కదాన్నే చేయలేకపోతున్నానండి, ఎవరైనా పని మనిషిని రమ్మనొచ్చుగా? ఈ మధ్య స్ట్రింగ్ ఆపరేషన్లు బాగా ఎక్కువైనాయి. పని మనిషిని కాదు కదా, ఏ మనిషిని నమ్మడానికి వీల్లేదు. మీరు అలాంటి వాళ్ళు కాదు కదండి. ఆ వచ్చేది ఖచ్చితంగా అలాంటిది అయి ఉంటది, నా భయం అది కదా. బాగా తెలిసిన వాళ్ళకి కూడా మెసేజ్లు పెట్టలేకపోతున్నాం. చిచి, మిమ్మల్ని చేసుకున్నాక నేను జీవోత్సవం వల్ల బతుకుతున్నానండి. నిన్ను చేసుకుని నేను మాత్రం నాగార్జునలా బతుకుతున్నానా? నేను జీవోత్సవంలాగే బతుకుతున్నాను. ఇంట్లో ఒక పెళ్ళం ఉంది, దాంతో సరదాగా సరసాలు చేయాలని ఎప్పుడు మీకు అనిపించలేదా? బా మళ్ళీ సిగ్గు. నీలాంటిదే 3 పిల్లలున్నా మొగుడు మొహం ఎరగనందంట. పెళ్ళైన కొత్తలో నీ నడుము బాగుంది, నీ నడుము బాగుంది అనేవాడివి. ఈ నడుముకి కనీసం ఒక్క వడ్డానమైన కొనిపెట్టావా? ప్రభుత్వం నిధులు మొత్తం నీకే కేటాయించిన ఆ వడ్డానం ప్రాబ్లం మనం సాల్వ్ చేయలేం. పవన్ కళ్యాణ్ గారు వడ్డానం ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు నీ వడ్డానం ప్రాబ్లం సాల్వ్ చేయడం నేను వెళ్ళలేక. కనీసం మొన్న ఎపిసోడ్ లో అనుసూయ గారు ముక్కుకి రింగు ఇలా పెట్టినట్లు అలాంటిది ఒక కొనిపెట్టండి. ఆవిడ పెట్టుకుంటే అందంగా ఉంటది, నువ్వు పెట్టుకుంటే పంద పెద్ద పలుపుతాడు కట్టినట్టే ఉంటది. నాకు బోర్ కొడుతుందండి, టీవీ చూద్దాం. ఆ టీవీలు అసలు పెట్టక నీకు దండం పెడతొద్దు. ఏమండి సినిమాలు 18+ వాళ్ళకి మాత్రమే అనేవాళ్ళు, ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా 18+ వాళ్ళకి మాత్రమే అన్నట్టు తయారయ్యి. అంతా రామ్ గోపాల్ వర్మ గారి మాయ. అంతకు ముందు జిఎస్టీ అంటే మోడీ గారు గుర్తొచ్చేవాళ్ళు, ఇప్పుడు జిఎస్టీ అంటే మియా మాల్కోవా గుర్తొస్తుంది. నాకు తెలిసి నిజంగా స్వాతంత్రం వచ్చింది ఒక రామ్ గోపాల్ వర్మ గారికి. ఆయన చర్యలు ఊహాతీతం వర్మ. ఇంతకీ మన అమ్మాయిలు ఎక్కడా? బెడ్ కాఫీ. బెడ్ మీద పడుకుంటే ఉందో పోయిందో లేచిందాకా తెలీదు, దీనికి బెడ్ కాఫీ. అమ్మో గోస్ట్, అమ్మో గోస్ట్. నాన్నగారు కళ్ళు తెరవగానే అమ్మ ముఖం చూడమంటారా, నాన్నగారు ముఖం చూడమంటారా? అప్పారావు మోహన్ చూడు, ఆ ఉన్న ఆయుష్ కూడా వరకనే పోద్ది. అదేంటన్నారు అంటారు, అనసూయ గారి కంటే అందంగానే ఉన్నాను కదా. ఆవిడికి నీకు స్టేజ్ మీద కొట్టే చప్పట్లకి ట్రైన్ లో కొట్టే చప్పట్లకి ఉన్నంత తేడా ఉంది. చెప్పడం మర్చిపోయాను, నాకు రాత్రి కల్లో హీరో రాజశేఖర్ వచ్చాడు. అదేంటి నాన్నగారు ఆయన మాట్లాడుకుని వెళ్ళిపోయారు. రాజశేఖర్ ఒక్కడే వస్తే మాట్లాడే, ఆయనతో పాటు సాయి కుమార్ కూడా కల్లో రావాలి, అప్పుడే ఏమన్నా మాట్లాడతాడు. రాత్రి నాకు వరుణ్ బాబు కల్లోకి వచ్చి ఏమడిగాడో తెలుసా? టయానికి టాబ్లెట్లు వేసుకొని ఆయనమ్మా అని అడుగుంటాడు. అయినా మీకు ఇన్ని కళ్ళు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీకు ఏదో పెళ్లి కళ ఏదో వచ్చింది. వాళ్ళకి ఏంటి పెళ్ళా? పెళ్లి కళ. 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. నాన్న ఉదయానికి పెళ్లి కూడా ఏంటన్నా, ఆ పేపర్ వచ్చిందని చదువుకోవచ్చు కదా. రంగులు మార్చడంలో మనుషులతో పోటీ పడలేక ఓసర వెళ్లి సూసైడు. భర్తను హత్య చేసిన భర్తే నా ప్రాణం రచయిత సరోజ. ఫ్యాషన్ షో జరుగుతుంది, ఇందులో గెలుపొందిన వాళ్ళకి రాజమౌళి గారి డైరెక్షన్ లో హీరోయిన్ గా ఛాన్స్ లా. నాన్నగారు 1,00,000 రూపాయలు ఎంట్రీ ఫీజే. నాన్నగారు పోయే లక్ష గురించి కాదు, వచ్చే లక్షల గురించి చూడండి. ఓకే వెళ్ళండి.
ఫ్యాషన్ షో అంటే ఏంటండి? బట్టలు పొదుపుగా వాడి భారతీయ పౌరుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించే షోనే ఫ్యాషన్ షో అంటారే. ఇంతకీ మీ ఇద్దరిని డిజైన్ చేసే ఆ డిజైనర్ ఎక్కడ? మీరేం భయపడకండి, వీళ్ళని అప్సరసలుగా చేసే బాధ్యత నాది. హుస్సేన్ సాగర్ లో నీళ్ళైనా క్లీన్ చేయొచ్చు గానీ వీళ్ళని అప్సరసలుగా చేయటం ఎవడి వల్ల కాదు. మీకు అసలు మ్యాటర్ అర్థం అవట్లేదు. ఈవిడికి ఫేమ్ వచ్చి అభిమాన సంద్రంలో తేలే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మాకెందుకో ఇంటిలో పాది శోక సంద్రంలో తేలే రోజులు దగ్గరలో ఉన్నట్టున్నాయి. ఏం మాట్లాడుతున్నారు అసలు? రాజమౌళి గారి డైరెక్షన్ లో చేయబోయేది వీళ్ళిద్దరే. ఒకవేళ చేస్తారండి, చేసినా ఆ పుల్లలు ఏరుకుని అనుష్క క్యారెక్టర్ దీనికి ఇస్తాడు. మరి నేను ఆ పుల్ల నువ్వే. మీరెవరండి? ఫ్యాషన్ గర్ల్స్ కోఆర్డినేటర్. ఫ్యాషన్ గర్ల్స్ కోఆర్డినేటర్. కృష్ణానగర్ లో జూనియర్ ఆర్టిస్టులు మొత్తానికి ఇదే కోఆర్డినేటర్ లాగా ఉన్నాడు. ఫ్యాషన్ గర్ల్స్ దూరంగా జరుగు, నాకు ఓసీడీ ఉంది. పొద్దున్న లేస్తే ఆ సీడీలు తప్ప వేరే సీడీలు చూడరు. ఇడికి ఓసీడీ ఏంటి సార్? ఇంతమంది ఫ్యాషన్ గర్ల్స్ ఉన్నారంటే దీనికి జడ్జిగా చేసే వాళ్ళు ఎవరో? జడ్జి గారు వస్తున్నారు, పక్కకుండండి. ఏమండి ఆ పశు పోషణ పందుల పెంపకం షో అటుపక్కండి మీరు. ఏ మిస్టర్ డోంట్ టచ్. నేను ఈ ఫ్యాషన్ షోకి జడ్జిని. అదేంటి? డైరీ స్కోర్ వేసుకోవాలి కదా. చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఏంటి? డైరీ పాలు ఇచ్చే కదా డైరీ పట్టుకొస్తేను. నాన్నగారు నాకెందుకో కొంచెం భయంగా ఉందండి. ఏ పిల్ల ఇలారా, నీకు భయం ఎందుకే? నా అనుభవాన్ని రంగరించి నీకు మంచి మంచి టిప్స్ ఇస్తానే పిల్ల. థ్యాంక్స్ ఆంటీ. డోంట్ సే ఆంటీ, చెల్లి. మీ ఇద్దరు అనుభవాలు రంగరిస్తే గవర్నమెంట్ కు దొరకని తాళపత్ర గ్రంథాలు కూడా మీరే రాసేయచ్చు. నాతో పోటీ పడి గెలవలేరులే గాని ఇంటికి పోండి. అందం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అందం ఎంత అందం. ఏ పిల్లలు, అందం గురించి మీరు ఎందుకు అలా గొడవ పడతారు? నేను ఇంత అందంగా ఉన్నాను, నేను గొడవ పడ్డానా? అయ్యా బాబోయ్ ఆపండి తల్లే. మీ అందరూ అందాల గురించి గొడవ పట్టడం నిత్యానంద స్వామి డేరా బాబా ఆధ్యాత్మికత గురించి గొడవ పడినట్టే ఉంది. రండి ఆ వాకింగ్ ఏదో స్టార్ట్ చేయండి, మాకు దడపడుతుంది. నాగుల చవితికి పుట్టకి తిరిగి గుడ్లు ఏరుకునే వాళ్ళగా ఉన్నారు వీళ్ళు. ఆల్ గర్ల్స్ వాక్ చేయండి. వానర సైన్యం మొత్తం వాక్ బ్యాక్. మధ్యలో ఈడెందుకు దొరకదు. నౌ ఇట్స్ టైం ఫర్ జడ్జ్మెంట్ టైం. 1 2 3. మీరు 10 అంకెలు చదివే లోపు దాని ప్రాణాలు పోతే తొందరగా చెప్పండి. విన్నర్ ఎవరంటే రాజమౌళి గారి డైరెక్షన్ లో మా కూతుర్లు ఇద్దరు హీరోయిన్లు. రెడీ, అందరూ రెడీ, స్టార్ట్ చేద్దామా? దేనికి స్టార్ట్ చేసేది? ఐఎమ్ రాజమౌళి. ఎంట్రీ ఫీజు 1,00,000 రూపాయలు. స్టాప్ గా పంచులు ఏమంటారు రోజా గారు? అందరి మీద పంచుల వర్షం అండ్ లేటెస్ట్ ఇష్యూస్ మీద బాగుంది. రాజమౌళి అంటే నేను ఓహో ఏదో ఉంటది లాస్ట్ సడన్ గా మన రాజమౌళి అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సో ఇది పంచి బాగుంది అన్నిటికంటే, చాలా బాగుంది. అది వెరీ గుడ్, బాగా ఎంటర్టైన్ చేసాం, సూపర్. అది గురించి లండన్ నుంచి చెప్పాలి నేను. యాక్చువల్లీ మాది తొలి ప్రేమ సినిమాలో మేమిద్దరం లండన్ లో 30 రోజులు. ఏ స్క్రిప్ట్ ఇచ్చినా తన వంతు కాంట్రిబ్యూషన్ ఎవ్రీడే ఉంటది అనమాట. అది చూస్తుంటే ఒక కైండ్ ఆఫ్ భయం వేసేది, ఏంటి మనోడు ఇంత ప్రాక్టీస్ చేస్తున్నాడు అని. గుడ్ లక్ మై బ్రదర్, సీరియస్లీ. మా మమ్మీ మీ పెద్ద ఫ్యాన్, అసలు చెప్తా ఉంటుంది హైపరాదిన్ కలియు అని. చాలా బాగా చేశారు. ఐ లవ్ సో మచ్. ఆల్ ది బెస్ట్ టు ది హోల్ టీమ్. థ్యాంక్ యూ.